మేము తీవ్రంగా పరిగణిస్తాము. ఎందుకంటే ప్రాంతీయవాదాన్ని ఎత్తడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన ఇది కాబట్టి తప్పకుండా మేము సీరియస్ గానే తీసుకుంటాం. దీన్ని రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తప్పకుండా చెప్తాము. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ చెప్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ కు మొదటి నుంచి కూడా ఆంధ్ర ప్రజలు ఓట్లు వేశారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు అని చెప్తారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చాయి, గతంలో కూడా వచ్చాయి, మన జీహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా వచ్చాయి. అది మర్చిపోయారు మీరు. ఈ రోజేమో ప్రాంతీయవాదాన్ని లేవనెత్తి మీరు ఆంధ్ర ఎమ్మెల్యే అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చావరా బతకనికే అంటున్నాడు. బతకనికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళతో ఎన్ని బిజినెస్ చేశారు, ఎన్ని కోట్లు సంపాదించారు, ఎంత దోసుకున్నారు, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా. మన దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే గాంధీ అనుచరులు పోయి దాడి చేశారు. రౌడీజం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఆయన వస్తా అన్నాడు, ఆయన రాలేదు కాబట్టి మా ఇంటికి వస్తే మేము మంగళారతులు ఇచ్చి మీకు స్వాగతం పలుకుతామంటే ఈయన మంగళారతులు ఇస్తారనుకో, ఈయన అమాయకుడు కాబట్టి పోయిండు. నాలుగు ఉంటే వేరే తిరుపతి. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు కూడా దీనికి సంబంధించి కూడా చెప్పారు, దాడి చేయడం కరెక్ట్ కాదు ఈ పరిస్థితి అని చెప్పేసి హరీష్ రావు కూడా సీనియర్ మంత్రి. ముందు దీనికి ఈ ఒక సాంప్రదాయానికి దీనికి ట్రెడిషన్ ని లేపింది ఎవరు, తెరలేపింది ఎవరు? అతను కాబట్టి అతనికి మీరు చెప్పండి.